పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చిన సైదిరెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విజయమే లక్ష్యంగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటల రాజేందర్, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ముచ్చటగా మూడోసారి మోదీ అఖండ విజయం సాధించబోతున్నారని, రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని, పెద్దల సభకు విద్యావంతుడు, నిరుద్యోగుల ఉన్నతకై పరితపించినటువంటి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి, మల్లబోయిన అంజీ యాదవ్, ఓరుగంటి కిట్టు, కనకాల నారాయణ, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి ఒకటే చెప్పండి, మొదటి ప్రాధాన్యత ఓటు. ఏం లేదు, 1వ నెంబర్ గుర్తు, దాని మీద 1వ నెంబర్ రాయడమే. అంతే. ఇందాక అన్న చెప్పిన 1లు టిక్లు పెట్టాలొద్దు. పోయినసారి పట్టభద్రులలో కూడా మనోళ్ళంటే మొదటి ప్రాధాన్యతతో ఒకటేసి వదిలిపెట్టినాయి. అది మీరు అందరూ చెప్పి ఓట్లు వేయాలని కొద్దిగా ఈ 4 రోజుల టైం ఉంది మనకి. ఎలా 20వ తారీఖు ఈరోజు సాయంత్రం కల్లా డేటా కలెక్షన్ అయిపోవాలా, ఒకసారి తిరగటం కావాలా. రేపు సాయంత్రం 23వ తారీఖు మన అన్న వస్తాడు ఇక్కడ. ఆ రోజు మనం దాదాపు మినిమం 1000-2000 మందితోటి ఓటర్లతో మీటింగ్ పెట్టాలి. ఎవరు మామూలు కార్యకర్తలు వద్దు. పోయినసారి అంటారు 3000 మంది ఉంటే 200 మంది ఓటర్లు ఉంటే 2800 మంది కార్యకర్తలు. దాంతో అవసరం లేదు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఓట్లు వేసుకోండి. వాళ్ళందరూ వస్తే ఏంటంటే రాజేంద్ర లాంటి వచ్చి మాట్లాడితే వాళ్ళకు కూడా వినబుద్ధి అయితే ఓటు వేయబుద్ధి ఎందుకు వేయాలనే ఓటుకు చెప్తారు వాళ్ళు. అందుకని రేపు ఎట్టి పరిస్థితుల్లో 23వ తారీఖు మీరందరూ దాదాపు 130 మంది ఉంది. ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చినా చాలు. 10-15 మందిని తక్కువ తీసుకురాకుండా రియల్ ఓటర్స్ తీసుకురండి. హైదరాబాద్లో ఉన్న ఓటర్స్ తీస్తూ ఇవ్వండి. వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తాం. మీరైతే హైదరాబాద్లో కలిసే ప్రయత్నం చేస్తాం. మీరు మాత్రం 4 రోజుల టైం, 25-6కి మనకు క్లోజ్ అవుతుంది. అందుకని మనకి పెద్ద టైం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రుల మీద కాషాయ జెండా ఎగరేయాల్సిందే. దాంట్లో మీరు అందరూ పాలు పంచుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ కూడా చిన్న నోటీస్ తోటే వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. చరిత్ర రాసేది, చరిత్ర గతిని మార్చింది ప్రజలు మాట్లాడి. ఒకవేళ నా గెలువ నల్లగొండ జిల్లా ప్రజానికం ఈ దఫా 6 ముచ్చటగా మూడవసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని ప్రజలు భావిస్తారు. నల్లగొండ జిల్లా ప్రజలు భావిస్తారు. కాబట్టే ఇవాళ ఆ విజయం సాధ్యమైంది. మొన్నటిదాకా 5 లక్షల మెజార్టీ వస్తుంది, బీజేపీకి డిపాజిట్ రాదు. ఈ మాటలు అన్నది అవగాహన లేని, రాజకీయ పరిజ్ఞానం లేని, అహంకారంతో ఉండిన నాయకులు మాట్లాడిన మాట. కానీ గలీలలో పోతున్నప్పుడు, గ్రామాలకు పోతున్నప్పుడు ఎవరికి వేసిందో ఓటు, ఎవరికి వేసిందంటే ఈసారి బీజేపీ వేసింది. అది వినలేకపోతున్నారు వాళ్ళు. నిజమేనా అని చెప్పి వాళ్ళకి గిచ్చి చూసుకుంటున్నట. కానీ అది 100% అమలయ్యేట్టుగా ఆస్కారం కనపడుతున్నది. నేను అనేక సంఘటనల సాక్షి. నేను నా 24 సంవత్సరాల చరిత్రలో అనేక సంఘటనలకు నేనే సాక్షి. మీకు బాగా ఐడియా ఉండాలి. ఒక 2006 ఎన్నికలు, 2010 ఎన్నికలు, 2021 హుజరాబాద్ ఎన్నికలు. ఎంత డబ్బు ఖర్చు పెట్టబడ్డది, ఎంతమంది నాయకులకు వెలగట్టబడ్డది, ఎంతమందిని కొనుక్కోబడ్డది. నేను మీకు మళ్ళీ గుర్తు చేశాను. గన్ని జరిగినా ఏం గెలిచింది? ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది, ప్రజలు మాత్రమే గెలిచింది. ఇక్కడ కూడా ఇంతలో సైదిరెడ్డి గారు చెప్పినట్టుగా మొన్నంటే ఏదో జరిగిపోయింది, కానీ
వచ్చే ఎన్నికలు మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పి గుండె ప్రజలు వీళ్ళకి అర్థం కాలేదు. అధికారంలో ఉన్న వాళ్లకు వాళ్ళ వందిమాగాథలు పొగడుతులతో ముంచెత్తుతారు తప్ప మీకు ఓటేయాలని ఎవరు చెప్పరు. అది ప్రజలకు తెలుస్తుంది, మాలాంటకు తెలుస్తుంది. ఇవాళ ప్రజలు నాడి చూస్తే ఉక్కబోస్తుంది. అమిత్ షా గారి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినప్పుడు 12 సీట్లకు డోకా లేదు. ఇది నేను జిమ్మదారి కలిగిన పౌరుడిగా మాట్లాడుతున్నా, హోంమంత్రిగా మాట్లాడుతున్నా చెప్పి, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమైనా డబ్బులు పంచి నాయకులను బెదిరించి మీకు ఈ పని కావాలన్నా ఆ పని కావాలన్నా మేమే ఉంటామని చెప్పి ప్రజలు దబాయించి ఓట్లు వేస్తాము అనేదాకా వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ముమ్మాటికి మొన్ననే కేసులు ఎక్కువైపోయింది. దేశాలు అర్థమవుతా ఉంది. దానికి తగ్గట్టు మనం ఏదైతే మోడీ గారి భ్రమని, మోడీ గారి తుఫాన్ని మనం కలుపుకుంటే మొన్న ఎంపీలో ఎట్లా చేసినామో ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అదే పరిస్థితి ఉంది. పోటీ చేసిన ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు సీనియర్ లీడరు, మంచి లీడరు. 40 ఏళ్ళ నుంచి మన వెంకటరామయ్య గారు, సురేష్ గారు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి లాయరు, మంచిగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ పదవి ఆశించలేదు. అట్లాంటి ఆయన్ని ఆపోజిట్ మీకు తెలుసు, అవతల పక్క మల్లన్న అంటే ఏందో, ఇంకా బీఆర్ఎస్ అంటే సరే ఇప్పుడు లెక్కలో లేకుండా పోయింది. ఇంతకుముందు బీజేపీ లెక్కలు తీసేసేది, ఇప్పుడేమో బీఆర్ఎస్ లెక్కలు తీసేస్తా ఉన్నారు. ఏ పోటీలో లేదు, ఎందుకంటే ఇంకా ఓట్లు వేయలే వాళ్ళకి అన్నట్టుంది. అందుకని పోటీ ప్రేమేందర్ అందరికీ ఇక అవతల వేరే క్వాలిఫికేషన్ లేని వాళ్ళకే పోటీ ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, అవతల కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి గుణగణాలు ఈరోజు ఎక్కడికి పోయినా మీరు పక్కన కూర్చొని, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు పక్కన కూర్చోబెట్టి ప్రచారం చేస్తుంది. వాళ్ళని తిట్లు నాకు తెలిసి ఇంకెవరు తిట్టుంటున్నాయి. ఆడిపోతే కోమటిరెడ్డి ఎక్కడైతే అయితే నీ కాలు తీసి అడ్డంతా ఇటు వెళ్తాను అనడం లేదు వీడియోలో. ఇక నువ్వు తిట్టనోడు లేడు, కొట్టనోడు లేడు, మాట్లాడనోడు లేడు, బ్లాక్మెయిల్ చేయలేడు. రెడీ చేసేవాడు స్కూలోడు మానేపోయింది. స్కూలోడు కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ ఎవరిని బట్టినా ఫోన్ ఎత్తారో నాదేంది నీదేంది అనాలి. మరి అట్లాంటి ఎమ్మెల్సీ అయితే పరిస్థితి ఎక్కడుంది. మరి అట్లాంటి కావాలా? సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేసిన మన ప్రేమేందర్ రెడ్డి కావాలా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన దగ్గర ఒక మంచి వేవ్ ఉంది. ఈరోజు నల్లగొండ జిల్లాలో ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయడానికి మనం అడిగితే రచన అడగపోయినా వేసింది కదా. కాకపోతే మనం ప్రచారం బాగా చేసింది. పోయిన కాలంలో ఏమన్నారు, ఈసారి మా ఓటు మోడీకి అని అనడం లేదా? మనం చెప్పినా చెప్పకపోయినా మా శర్మగారు లాంటి అయితే నన్నే ఊపిరాడలేదు అలా మొత్తం మనకే పడుతుంది. ఇంకొద్ది గట్టికి రేండి, ఇంకొద్ది గట్టికి రేండి. అందుకని దయచేసి ఈరోజు అన్నీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏముంటారు, ఆ డేటాబేస్ అంతా ఆన్లైన్ చేసి ఇమీడియట్గా ఇస్తే ఏదైతే రాజేంద్ర అన్న మన అభ్యర్థి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ కాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు, ఇంపార్టెంట్ అనుకో ఈ ఫోన్లో మాట్లాడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన అందరికీ కూడా ఒకటి బాగా అలవాటు చేసుకోవాలి, గెలుస్తున్నామనే నమ్మకం ఉండాలి. మన దగ్గర ఒకటంటాడు ఏడాడికి వెళ్తుందా, 3లో ఉన్నావు, 2లో ఉన్నావు అంటున్నాడు, పార్టీలో ఉంది. అట్లాంటి పక్కన పెట్టాలి. మనం చెప్పుకున్నటువంటి గల్లెగడి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన బిడ్డ మోడీ గారు అవన్నీ ప్రధాన. ఈ మేధావులు అడుగుతా ఉన్నా, తర్కించండి, ఆలోచించండి. ఈ దేశంలో 75 సంవత్సరాల కాలంలో 5 దశాబ్దాల పాటు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇందిరా గాంధీ గారు నినాదం ఇచ్చిండు, గరీబీ హటావో. రాజీవ్ గాంధీ గారు నినాదం ఇచ్చిండు, గరీబీ హటావో నినాదం ఇస్తుందంటే ఇలా వీళ్ళ ఏడుబడిలో ఎట్లా ఉందో మనకు అర్థం కాదు. మోడీ గారు ఏమంటాడు? మోడీ గారు ఏ ప్రపంచ బ్యాంకు ముందు మోకరిలే, ఏ ఏషియన్ డెవలప్మెంట్ దగ్గరికి అప్పుడు పోలే. ఇవాళ విదేశీ మార్గనిలు డబ్బులు చేసుకొని ఇవాళ నా రోడ్డు మీరు ఎక్కడైనా పోండి, ఇవాళ క్షణాలుగా ఇంతమంది మా సైకిల్ అంటాడు అన్న, ఇవాళ గంట ప్రయాణం అయ్యేది, ఒళ్ళు ఊనమయ్యేది 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో పోగలిగే స్థాయికి వచ్చిందంటే 2014 లోపు 1947 to 2014
ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నారో మోడీ గారి 10 సంవత్సరాల్లో అంతకంటే కిలోమీటర్లు ఎక్కువ ఇలా నేషనల్ హైవేస్ నిర్మాణం చేసింది. 2014 ముందు రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగేది. ఇవాళ మోడీ గారి ఆధ్వర్యంలో 37 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇలా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పాలి. పేదవాడికి ఇక్కడ కట్టకపోవచ్చు ఈ ముఖ్యమంత్రి గారు. మోడీ ఏంది, ఈడీ ఏంది, నేనే సర్వంతర్యాలని చెప్పే భావించుండు, నేనే కట్టిస్తా అని చెప్పిండు. దాని గురించి మళ్ళీ గుర్తు చేయరు, కానీ మాటలు మాట్లాడిండు. మాటలు కూటమి దాటినే కేసీఆర్ గారు తప్ప కాళ్ళు తండ్రి దాటలేదు, అభివృద్ధి కట్టలేదు ఇక్కడ. కానీ పేరింటి వాడికి సొంత ఇంటికి నెరవేర్చిన బిడ్డ, దేశంలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. 76 ఎయిర్పోర్ట్లు, 153 అయినాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉంటే మోడీ గారు వచ్చినాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఒకటి స్థాపించారు. మా ఉన్నాడు 2 సార్లు వచ్చేవారికి సూర్యాపేట రాకముందు జవహర్లాల్ నెహ్రూ ఒకటి ఇచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 2వది వచ్చింది వాజ్పేయి గారి పీరియడ్లో, 3వది వచ్చింది మన్మోహన్ సింగ్ పీరియడ్లో. కానీ కల్పన ఉండాలని చెప్పి 130 కోట్ల జనాభాకి కరోనా వచ్చినాడు. టీపీ కిట్ లేవు, డాక్టర్లు లేరు సరిగా, నర్సులు లేరు సరిగా, ఈ దేశంలో శవాల గుట్టలైతే అని చెప్పి కన్నీరు పెట్టిండు. అలాంటి విపత్తు చూసిన మోడీ ఇవాళ దేశంలో డబుల్ మెడికల్ కాలేజ్ కనుక మోడీ గారికే దక్కింది. ఇవాళ ఈ 10 ఏళ్లలో 65 సంవత్సరాల్లో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ వస్తే ఈ 10 ఏళ్లలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ వచ్చాయి. ఇక్కడి కల్పన, ఇక్కడి పోలిక మీ ముఖాలకు కూడా ఉండనా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాన్నసారంగా చెప్పేది కానీ ఇది లేరు కదా, లేదు కార్యకర్తలు లేరు, బూత్ కమిటీలు లేవు, నాకు పెద్ద పర్సనాలిటీ ఉన్నటువంటి నాయకత్వం లేదు. కానీ ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంటే, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ, ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గాన్ని తీర్మానం చేసుకున్నారు. ఈసారి రాయలకే ఓటు వేయాలి, 3 మంది కావాలి. ఇవాళ అది రేపు 4వ తారీఖున డబ్బలు ఇచ్చినాక 12 గంటలకు తెలుస్తుంది మీ సంగతిలో మా సంగతి. మొన్న ఇక్కడ ఒక మంత్రి అంటున్నాడు, డిపాజిట్ రాదని. డిపాజిట్ నీకు రాదు, మాకు రాదు, నీకు కిందికి నీళ్ళ చెరువులు అయితే బిడ్డ అని చెప్పిన మీరు గట్లే బతకడు. ఇవాళ మీరందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోతున్నారు. నిన్న విద్యాసాగర్ గారు 4 రోజులుగా వచ్చి ఇవాళ 100 మందికి ఒక కమిటీ వేసి మీరు ఓట్లు పోతారు. ఏమిచ్చిండు మోడీ గారు? మోడీ గారు మీకు పదవి ఇవ్వలేదు, మోడీ గారు మీకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, మోడీ గారు మీకు ఆర్థికంగా గొప్పవాళ్ళని చేయలేదు. కానీ మోడీ గారు మీకు 10 సంవత్సరాలు ఇచ్చింది ఏంటంటే, ఏ ఇంటికి పోయినా బీజేపీ అనగానే కూర్చోబెట్టి ఈయన మంచినీళ్ళు ఇచ్చి ఏ సంపోటీ దానిపై గౌరవాన్ని ఇచ్చింది మోడీ గారు. లేకపోతే ఏంటి పోయినా. అందుకే ఇవాళ మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డిగ్రీ చదువుకున్నా గొప్ప గొప్ప స్థానంలో ఉండే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దఫా తరికించండి. ఎవరికి ఓటేస్తే క్షేమం ఉంటుంది, ఎవరికి గెలిస్తే మన పక్షాలు ఉంటుందో నేను కోరి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రేమని గెలిపించాలని చెప్పి పేరుపైన విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి వస్తా, మళ్ళీ మాట్లాడతారు కాబట్టి మాకు పోయింది. కాబట్టి మీరందరూ నేను ఇంతకుముందు చెప్పినా, మీరు పట్టుబడితే సాధ్యంగా ఏది లేదు. కాబట్టి మీకు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు తీసుకొని పోయి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ప్రతి ఓటర్ని వచ్చేసి ఇవాళ ఓటు. గత 2 రోజులుగా నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గాలు ఎన్నికల సందర్భంగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఎవరు మాట్లాడినా ఒకటే మాట మాట్లాడతారు, పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తేనె మీద నుంచి పోయినపడ్డ బిడ్డ ఇంటెక్కేసి ముద్దెత్తుకున్న కైని బిడ్డ అని మాట్లాడారు.
ఎక్కడ పోయినా ఎండిన పంటలు, కాలిపోతున్న మోటార్లు, కరెంటు కోతలు, పండిన పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తాన్న ప్రభుత్వం బోనస్ మాట దేవుడని కానీ ఇవాళ 40 కిలోల బస్తా 3 కిలోలు 4 కిలోల కటింగ్తో ఇబ్బంది పడుతున్నామనేది మాట చెప్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇక్కడతో మాట్లాడినట్టు అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తానని చెప్తుంది. కానీ ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు చేసే పరిస్థితి ఆపుతాము. చివరికి ఇవాళ కూడా నేను చూసిన నిన్నటి దాకా ఏ పార్టీని అయితే ఆకాశం ఎత్తుందో అనే పత్రిక, ఆ పత్రికలోని ఒక వార్త రాసింది. 6 నెలలుగా దవాఖాన్లలో పనిచేసే వాళ్ళకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు రావట్లేదు. ఆ దవాఖాన్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి మాట. ఇవాళ అదొక్క రంగమే కాదు, అన్నింటిలో కూడా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఎంత ఇబ్బంది పడ్డారు. ఇవాళ మళ్ళీ బస్సుల్లో రాజ్యం, పని చేస్తే నిలగట్టేటువంటి రాజ్యం వచ్చింది. బిడ్డ బ్రాండ్ షాపుల దగ్గర వసూలు, పని చేసుకున్నామంటే వసూలు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని, పాత నైపుణ్యాన్ని చేస్తూ ఉంది. అసహించుకుంటున్నామనే మాట చెప్తాను. ఈ మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడగకపోయినా బిడ్డ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారంలో రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసినాం. ఇవాళ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకు ఎవరు చెప్పాల్సి అక్కర్లేదు. రిటైర్డ్ ఉద్యోగులుగా ఇలా చదువుకున్న వాళ్ళుగా, ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళుగా, ఇలా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇలా డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తాం. ఇలా ప్రేమేంద్రని గెలిపించుకోవడం నల్లగొండ పాత జిల్లాలో ఇవాళ అది ఆలేరు నుంచి మొదలుపెట్టి ఇక్కడ దేవరకొండ వరకు ఎక్కడ పోయినా కూడా 100% ఈ దఫా బీజేపీకే ఓటేస్తామని భావన స్పష్టంగా కాబట్టి నల్లగొండ పట్టభద్రులకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.